ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ మీద నడుస్తున్నటువంటి ఒక పెద్ద చర్చ. ఈ కందుకూరు డివిజన్లోనే గతంలో రుద్రసముద్రం అనేటువంటిది, దొనకొండకి దగ్గరలో ఉండేటువంటి రుద్రసముద్రం అనే గ్రామంలో 5,000 ఎకరాలు 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టాలని చెప్పేసి 2021లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే ఇదే కందుకూరు, ఇది కందుకూరు డివిజనే, ఇది కూడా అది అవతల వైపు ఉంటుంది. ల్యాండ్ ఎక్విజిషన్ జరిగే ప్రతి సందర్భంలోనూ కూడా 2013 యాక్ట్, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు చాలా ప్రోగ్రెసివ్ యాక్ట్, కాంగ్రెస్ నేతృత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ వామపక్షాల మద్దతుతో ఒక ప్రోగ్రెసివ్ యాక్ట్ పాస్ చేసింది. అప్పటి వరకు ఏంటంటే గతంలో ఆస్తి హక్కు అనేటువంటిది ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉండేది. అంటే ప్రభుత్వం ఆస్తిని తీసుకోవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. 9th షెడ్యూల్లో పెట్టి అవసరమైన మేరకు తీసుకోవాలని చెప్పేసి 9th షెడ్యూల్లో తర్వాత పెట్టారు. తర్వాత ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి ఆస్తి హక్కుని రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుగా ఆర్టికల్ 300Aలో పెట్టారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ విషయం, అనేక ప్రాంతాల్లో ఇలాంటి పెద్ద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనది వ్యవసాయ ఆధారిత దేశం. 70% మంది కూలీ పనులు చేసుకునే వాళ్ళు, లేకపోతే వృత్తులు చేసుకునే వాళ్ళు ఏదైనా సరే వ్యవసాయం మీద బతుకుతూ ఉన్నారు. కానీ పాలసీ, ఈ అధికారంలో ఉన్నటువంటి ఆ పెద్దలకు అనుగుణంగా పాలసీలు మారిపోతూ ఉన్నాయి. పెద్ద పెద్ద బడా పెట్టుబడిదారులకి వీళ్ళందరికీ భూములు ఇవ్వాలంటే గతంలో భూ సంస్కరణ చట్టం వచ్చింది. ఎక్కువ హోల్డింగ్ కలిగి ఉండటం అనేటువంటిది లేదు. భూమి రేషనలైజ్డ్గా, ఎందుకంటే తక్కువ మందిలో కేంద్రీకృతం అయితే నష్టం జరుగుద్దని భూ సంస్కరణ చట్టం చేశారు. ఇప్పుడు కొత్త పథకాలు ఎదుర్కొన్నారు. ఏది, ల్యాండ్ని అప్పలంగా తీసుకోవడం కోసం SEZలని, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ జోన్స్ అని, లేదు ఇంకా ఇన్నోవేటివ్గా చెప్పాలంటే మీకు సొసైటీలు పెట్టి ఎడ్యుకేషన్ చేస్తున్నాం అని, అది చేస్తున్నాం అని, ఇది చేస్తున్నాం అని చెప్పి సొసైటీలను పెట్టి, లేకపోతే టూరిజం ప్రాజెక్టులను పెట్టేసి, ఇట్లాగా రకరకాల ప్రాజెక్టులతోటి ప్రభుత్వం దగ్గరే వీళ్ళ చేతికి మట్టి అంటకుండా ప్రభుత్వం తక్కువ డబ్బులకి ఈ ల్యాండ్ని ఎక్వైర్ చేసేసి వీళ్ళకి అప్పచెబుతా ఉంది. ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే సార్వజనీయంగా మనకి రిజిస్టర్ ఆఫీసులో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. చాలామంది మన దగ్గరకు వస్తూ ఉంటారు హైకోర్టులో కేసులు ఏమని. ల్యాండ్ వాల్యూ ఇప్పుడు మన గుంటూరు నగరంలో ఒక గజం ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు ఉంటుంది మెయిన్ రోడ్ల దగ్గర. అదే కొంచెం లోపలికి వెళ్తే 50,000 నుంచి 60,000 ఉంది. విజయవాడలో కూడా అదే పరిస్థితి, కాస్త అటో ఇటో రమారమి. కానీ ల్యాండ్ వాల్యూ ఎంత కనపడుతుంది మార్కెట్ వాల్యూలో, బుక్ వాల్యూలో? 10,000 కనపడుతుంది. ₹1,00,000 ఉన్నదాన్ని 10 రెట్లు తక్కువగా కనపడుతుంది. అసలు కిటికంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ 2013 చట్టం ఫాలో అయినా ఏం చేస్తున్నారంటే బుక్ వాల్యూ తీసుకుంటున్నారు. బుక్ వాల్యూలోనేమో తక్కువ ఉంటా ఉంది. బుక్ వాల్యూలో 10,000 ఉంటే ఒరిజినల్ మార్కెట్ వాల్యూ 50,000 నుంచి ₹1,00,000 కూడా ఉన్న సందర్భాలు చాలా సందర్భాల్లో మనం చూసాం. కాబట్టి తక్కువ ధరలకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన 2013 చట్టం ప్రకారం భూమి తక్కువ ధరకి ప్రజల దగ్గర తీసుకొని పారిశ్రామికవేత్తలకి ఇచ్చేస్తూ ఉంది. అదే వాళ్ళు మార్కెట్లో కొనాలని అంటే కోట్ల రూపాయలు పెట్టాలి. కాబట్టి ప్రభుత్వం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఫెసిలిటేట్ చేస్తూ ఉంది. ఇది పెద్ద ఐరనీ. దీంతోపాటు ఇప్పుడు మనం ఈ కందుకూరు దగ్గరలో ఇప్పుడు ఏదైతే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రతిపాదన పెట్టారో దానికి అవతల పక్కన శ్రీ సిటీ ఉంది. శ్రీ సిటీ మొత్తం 4,000 ఎకరాల్లో ఉంది. 4,000 నుంచి 5,000 ఎకరాల్లో ఉంది శ్రీ సిటీ. 300 కంపెనీలు 30 దేశాల నుంచి ఉన్నాయి అక్కడ. 300 కంపెనీలు 30 దేశాల నుంచి ఉన్నాయి. ఒక్క కంపెనీకి శ్రీ సిటీ కంటే డబల్ ల్యాండ్ ఇవ్వటం, అది కూడా గుంజుకొని. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది, 4 గెజెట్లు ఇచ్చారు వాళ్ళు. అంటే జిల్లా గెజెట్లో పబ్లిష్ చేయాలి. 4 గెజెట్లు నేను వెంటనే అప్పుడు ఈ గొడవ జరిగేటప్పుడు డౌన్లోడ్ చేసి చూసాం. ఒక్కొక్క గెజెట్ సాలసరిన 1000 ఎకరాల చొప్పున 4,000కు పైగా చిలుకు ఎకరాలకి గెజెట్ ఇచ్చారు. ఒక గెజెట్లోనేమో 1,300 ఎకరాలు ఉంది. అట్లా 4,500 ఎకరాలకి ఫస్ట్ టైం గెజెట్ ఇచ్చారు. ఈ గెజెట్లో చాలా ఐరనీ ఏంటంటే వాళ్ళు చెప్పినయే, వాళ్ళు పబ్లిష్ చేసిన పేపర్లో కూడా వచ్చింది. ఇది ముందు ఈ గెజెట్ చేసేంత వరకు అసలు ఆ గ్రామస్తులకు ఎవరికి తెలియదు. అంత సీక్రెట్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేసే పరిస్థితి గవర్నమెంట్కి, దొంగ పని ఎందుకు చేయాల్సి వచ్చింది గవర్నమెంట్? మనం అదే ప్రశ్నిస్తున్నాం. అప్పుడు నువ్వు నిజంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం చేయదలుచుకుంటూ ఓపెన్గా డిస్కషన్ పెట్టు. జీవో పాస్ చేయకముందే గ్రామ సభలు కండక్ట్ చేయి, సోషల్ ఇంపాక్ట్ సర్వే చేయి. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో సోషల్ ఇంపాక్ట్ చేయాల్సిన అవసరం లేదని ఒక ఫైండింగ్ ఇచ్చింది. అది కూడా ఎందుకు ఇచ్చిందో తెలుసా?
107 ఇళ్ళు మాత్రమే పోతాయి ఒక గెజిట్లో, 107 ఇళ్ళు మాత్రమే పోతాయి. ఇంత పెద్ద పారిశ్రామిక అభివృద్ధి ఇక్కడ జరుగుతూ ఉంది, పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి సోషల్ ఇంపాక్ట్ సర్వే అవసరం లేదు అని చెప్పేసి దాన్ని డిస్పెన్స్ చేస్తున్నట్టుగా నోటిఫికేషన్లు వచ్చారు. ఇది దుర్మార్గం కదా. మేము అంతా ఒక 20 మంది టీము లాయర్స్ వెళ్ళాం, అసలు ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్ ఏంటో తెలుసుకుందాం. రాయన్ ప్రసాద్ గారు ఇప్పుడే వివరంగా చెప్పారు, వాటి జోలికి వెళ్లకుండా కొన్ని అంశాలు చెప్తాను. మొత్తం కరేడి గ్రామంలో 16,000 నుంచి 18,000 మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. 16 కాలనీలు ఉన్నాయి, అంటే హ్యామ్లెట్ విలేజెస్ అంటారు మనం. ఈ హ్యామ్లెట్ విలేజెస్లో ఉన్న ఒక పెక్యులారిటీ మేము గమనించింది ఏంటంటే, ప్రతి హ్యామ్లెట్ విలేజీ ఏదో ఒక రకమైనటువంటి చేతి వృత్తుల మీదనో, వ్యవసాయ ఆధారం మీదనో, ఇంకో రకం మీదనో బతుకుతూ ఉన్నారు. చాలా వండర్ఫుల్గా ఉంది. భారతదేశంలో ఇంత వైవిధ్యం ఉందా అనిపించింది మాకు. రెండోది, అక్కడికి వెళ్ళి చూస్తే 8 అడుగుల నుంచి 15 అడుగుల లోపల స్వీట్ వాటర్ వస్తున్నాయి. మన బాటిల్ కూడా చాలదు, ఇప్పుడు మనం కొనుక్కున్నాం కదా, చాలా స్వీట్ వాటర్ వస్తూ ఉంది. అది కూడా సముద్ర మట్టానికి 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ లోపులో పచ్చని పంటలు. అసలు మధ్యాహ్నం మేము 2 గంటలకి, మేము ఉదయం 10ంటికి వెళ్ళాం, సాయంత్రం 4:30, 5, 6 వరకు ఉన్నాం. చల్లటి గాలి వేస్తూ ఉంది, అసలు సముద్రం ఉన్నట్టు కూడా లేదు అక్కడ. వాళ్ళ ప్రజలను అడిగితే, ప్రజలతో మేము ఇంటరాక్ట్ అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఇంత హాయిగా బతుకుతున్నాం, ప్రభుత్వం మీద మేమేం ఆధారపడలేము, మాకెవరు సహాయ సహకారాలు అందించాల్సిన పని లేదు, మాకెవరు ఉపాధి చూపించాల్సిన పని లేదు, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి అంటున్నారు. ఇది వాళ్ళ హక్కు కాదా? జీవించే హక్కును కాలరాస్తావు నువ్వు? అభివృద్ధి పేరుతో ఎవడికో పారిశ్రామికవేత్తకు నువ్వు డబ్బులు కట్టబెట్టి పొలాలని, వాళ్ళ జీవనాధారాన్ని మొత్తాన్ని త్యాగం చేయనిస్తావా? ఏంటిది ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి? రెండోది, 9,000 ఎకరాలు. నేను 1-2 ఉదాహరణలు చెప్తాను. శ్రీ సిటీలో ఒక పరిశ్రమ ఉంది, చైనా కంపెనీ. వాళ్ళు నా క్లయింట్స్ అయితే ఒకసారి వచ్చారు. ఈ సోలార్ ప్యానల్స్ తయారు చేస్తారు. ఇప్పుడు మనకి సెల్ ఫోన్లో కనుక ఛార్జర్ ఎట్లా అయితే ఉంటుందో, స్టోరేజ్ పాయింట్ అనమాట. ఇప్పుడు మన కారుల్లో ఎట్లాగా ఉన్న దాంట్లో చిన్న చిన్న ప్యానల్స్ తయారు చేస్తారు. రాబోయే కాలంలో నానో టెక్నాలజీ వస్తుంది. అసలు ఇంత పెద్ద పెద్ద 1000 ఎకరాలు పెట్టాల్సిన పని లేదు, నానో టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. అలాంటి దానికి దీని వెనక ఒక దురుద్దేశం పెట్టుకొని కావాలని వాళ్ళ జీవన విధానాన్ని దెబ్బతీసి, వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఆస్తి హక్కుని, జీవించే హక్కుని కాలరాయటం అంటే ఇది ఎంతటి దుర్మార్గం? మాటల్లో చెప్పడానికి అలవిగా లేదు. రెండోది, అక్కడ 18 కాలనీల్లో 18 రకాలైనటువంటి వృత్తుల వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని మంచి బిల్డింగ్స్ కట్టుకొని వాళ్ళంతా వాళ్ళు అన్ని సదుపాయాలు కల్పించుకున్నారు. వీళ్ళందరూ నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళి పెడతావు? 18,000 మందిని, వాళ్ళందరికీ ఎంతమందికి ఉపాధి కల్పిస్తావు? రెండోది, అన్ని వసతులు, వాళ్ళకి సాధ్యమైనటువంటి వసతులు అన్నీ సమకూర్చుకున్నారే, అవన్నీ ఇంకో చోట సమకూర్చుకోవాలంటే ఎంత కష్టం ఆలోచించండి. కాబట్టి మాకే ఆశ్చర్యం వేసింది న్యాయవాదులకి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే. రెండోది, తమిళనాడు నుంచి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా సెటిల్ అయ్యారు అక్కడ. వాళ్ళు అదే అంటున్నారు, మేము సామాన్యులతో కూర్చొని ఎట్లా మాట్లాడితే, మేము ఎక్కడికి పోగలం సార్, మాకు ఇదే తెలుసు, ఇంతకు మించి లేదు. రెండోది, సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు 2-3 నెలలు ఈ గ్యాప్ ఇచ్చే పీరియడ్లో వాళ్ళు వచ్చి మళ్ళీ వ్యవసాయ పంటల్లో వాటిలో కూలి పనులు చేసుకొని జీవిస్తూ ఉన్నారు. అంటే పేదవాడికి జీవించే హక్కు లేదా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో? నువ్వు ఆ పరిశ్రమ రేపు ఎట్లా సక్సెస్ అవుద్దో ఏంటో తెలియదు, ఎంతమందికి ఉపాధి ఇస్తావో తెలియదు. కానీ ఇప్పటికే ఉపాధి పొందిన 20,000 మంది యొక్క జీవించే హక్కుని కాలరాయటం అంటే ఇంతకంటే దుర్మార్గం, రాజ్యాంగ వ్యతిరేకం ఇంకోటి లేదు కదా. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఇది ఆలోచించాలి. ఈ నేపథ్యాన్ని రాష్ట్రంలో అభివృద్ధి పేరుతోటి అనేకమైనటువంటి ప్రాజెక్టులకు 1000 ఎకరాలు తీసుకొని, అసలు నేను మీకు ఒక కంపారిజన్ ఒకటి చెప్పి ముగిస్తా. ఇప్పుడు మనకి అభివృద్ధి చెందిన దేశాలు, ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ లాంటి చోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి భూమి తీసుకుంటే ఒక టార్గెట్ ఉంటుంది. అంటే 1 సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల లోపల నువ్వు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఆటోమేటిక్గా రద్దయిపోద్ది. భారతదేశంలో ఇప్పుడు మన గుంటూరు చుట్టుపక్కల జనచైతన్యవాడు 15 సంవత్సరాల క్రితం వేశారు ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్లు. ఇప్పటికీ ఏమైనా బిల్డింగ్లు కట్టలేదా? మొత్తం నాశనం చేసి పెట్టారు. అంటే ఏంది, ఏదో ఒక వ్యాపారం జరగాలి, ఒకటికొకటి చేతులు మారుతాయి, డెవలప్మెంట్ ఉండదు. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా దేనికి చేస్తున్నాం? ఇల్లు కట్టుకోవడానికి. ఇల్లు కట్టకుండా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటే అదేం రియల్ ఎస్టేట్ వ్యాపారం? గవర్నమెంట్కి బాధ్యత లేదా? చక్కని పంట పొలాన్ని దెబ్బతీసేసి, జీవనాధారాన్ని దెబ్బతీసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి, భూమిని ఒకటికొకటి మార్చుకోవడానికి వ్యాపారం చేపిస్తావా? కాబట్టి రాబోయే కాలంలో తీవ్రమైనటువంటి ఆహార సంక్షోభానికి మనం గురికాపోతున్నాం. అమరావతిలో జరుగుతుంది అది, కరేడులో జరుగుతుంది అది, దొనకొండలో జరుగుతుంది అది, అన్ని చోట్ల. కాబట్టి వీటిలో ఎక్కువ మంది దెబ్బతినేది ఎవరంటే పేద వర్గాలు, దళితులు, మైనారిటీలు, ట్రైబల్స్.
వీళ్ళ యొక్క జీవన విధానాన్ని దెబ్బతీస్తున్నారు. సామాన్య ప్రజల గురించి, సామాన్య ప్రజలు వాళ్ళ జీవన విధానాన్ని సక్రమంగా కొనసాగించేదాకా ఈ దేశంలో సమానత్వం సాధించాలన్నా, ఆర్థిక అభివృద్ధి జరగాలన్నా మనందరం సామాన్యుడి పక్షాన్ని నిలబడాలి. అందుకని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా మేము ఖచ్చితంగా కరేడు ఉద్యమే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా ఇలాంటి తప్పుడు విధానంతో ల్యాండ్ తీసుకునే ప్రజల్ని ఆ ల్యాండ్ నుంచి నిర్వాసితులుగా మార్చేటువంటి వాటన్నిటి మీద ఫైట్ చేయాలనుకున్నాం. ఆ విధమైనటువంటి న్యాయ సహాయాన్ని ఉచితంగా ఏ ఫోరం నుంచి అయినా కింది స్థాయి నుంచి మొన్న 59 మంది మీద తప్పుడు కేసులు పెట్టారు. హైవే దిగ్బంధనం చేసిన కేసులు 59 మంది మీద, వాళ్ళందరి మీద 39. అందుకని ఇలాంటి తప్పుడు కేసుల్ని అసలు ముందు గవర్నమెంట్ మీద మనం కేసు పెట్టాలా? నువ్వు సోషల్ ఇంపాక్ట్ సర్వే చేయకుండా ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీస్తా, నువ్వు దొంగచాటుగా నోటిఫికేషన్లు ఇచ్చి గ్రామ సభను కూడా కండక్ట్ చేయకుండా చేస్తే నువ్వు దొంగవే. కాబట్టి దొంగ పనులు నువ్వు చేస్తా, ప్రజల మీద కేసులు పెట్టడం ఇంతకంటే అన్యాయం మరొకటి లేదు. ప్రజల యొక్క రాజ్యాంగ హక్కుల్ని, ప్రాథమిక హక్కుల్ని కాపాడటంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా మేము ముందుంటాం. అటువంటి ఉద్యమాలకి వెన్నుదన్నుగా ఉండటమే కాకుండా న్యాయ సహాయాన్ని కూడా అందిస్తాం అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.